We bring greetings to you all in the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. As we are in the threshold of this new year, our hearts are overwhelmed with praises for the countless blessings we have received from the blessed hand of our gracious God in the previous years. మనము ఈ యొక్క నూతన సంవత్సరం ప్రారంభంలో ఉంటుండగా మన హృదయం ఎంతగానో ఉప్పొంగుతూ ఉన్నాయి. ఆయన చేసిన లెక్కలేనన్ని మేళ్లను బట్టి గత సంవత్సర కాలము మనము ఆయన యొక్క కృపగల దేవుని హస్తాలలో నుంచి పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి మన హృదయాలు పొంగుచూ ఉన్నాయి. He is the same yesterday, today, and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. Ebenezer, who has come with us so far, is our Jehovah Jireh this new year. ఇంతవరకు మనల్ని కాచినటువంటి ఎబెనేజర్ అయ్యున్నటువంటి దేవుడు ఇకపై మనకు యెహోవా ఈరేగా ఈ సంవత్సరంలో ఉండబోతున్నారు. Let our faith confession be this: మన యొక్క విశ్వాసపు ఒప్పుకోలు ఈ విధంగా ఉండాలి. The Lord is my shepherd, I lack nothing. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. In the previous year, by the grace of God, we have been learning God's word under the title Great Salvation. గత సంవత్సరము మనము దేవుని దయ వలన ఈ యొక్క గొప్ప రక్షణ అనేటువంటి అంశము మీద దేవుని వాక్య ధ్యానాలు చేశాం. Adoption, justification, regeneration, to mention few topics among many. దత్తత తీసుకునుట, తీర్పు తీర్చబడుట, తిరిగి పునరుద్ధరించబడుట, ఇలాగ కొన్ని అంశాలు ఇంకా అనేకమైనవి మనం ధ్యానం చేశాం. In continuation, I like to bring to you another important Bible lesson, namely sanctification. వీటికి కొనసాగింపుగా నేను మరొక ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ పాఠాన్ని మీ ఎదుట ఉంచబోతున్నాను. పవిత్రీకరణ. Would you please join me? మీరు మాతో కలిసి ఎగిబిస్తారా? Thank you. మీకు వందనాలు. What is sanctification? మొట్టమొదటిగా పవిత్రీకరణ లేక పరిశుద్ధపరచబడుట అంటే ఏమిటి? When a person is saved, our Heavenly Father has honored him immediately with a crown of salvation. ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు మన పరలోకపు తండ్రి ఆ వ్యక్తిని తక్షణమే రక్షణ కిరీటము చేత అభిషేకిస్తారు. One of the diamonds and other costly stones in this crown is sanctification. ఈ యొక్క పవిత్రీకరణ అనేటువంటిది ఈ యొక్క కిరీటములో గల అమూల్యమైనటువంటి ఒక వజ్రము లేక ఆ ఖరీదైనటువంటి రాళ్ళలో ఒక రాయి. The theological term sanctification means holiness. ఈ యొక్క పవిత్రీకరణ అన్న పదానికి ఆ వేదాంతపరంగా మనం చూస్తే దాన్ని పరిశుద్ధపరచుట అంటారు. The original meaning of the Greek word means the process of setting apart for a holy purpose. ఈ యొక్క గ్రీక్ భాషలో మనం గనుక చూస్తే దాని అర్థం ఏమిటంటే పరిశుద్ధమైనటువంటి సంకల్పము కొరకు ప్రత్యేకపరచబడుట. To start with, let us review the term sanctification used in the Old Testament times. మనం ప్రారంభించడానికి ముందుగా ఈ యొక్క పవిత్రీకరణ అనేది పాత నిబంధన కాలములో ఏ విధంగా ఉపయోగించారు? Interestingly, certain objects such as tabernacle, altar, and utensils were sanctified for the holy purpose. ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని వస్తువులు, ఉదాహరణకు ప్రత్యక్ష గుడారము, బలిపీఠము, అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువులు, ఆ యొక్క పాత్రలు అన్నీ కూడా పరిశుద్ధమైనటువంటి సంకల్పము కొరకు అవి పవిత్రపరచబడ్డాయి. In addition, clothes and people were also set apart for holy purpose. వీటితో పాటుగా వస్త్రములు, అదేవిధంగా ప్రజలు కూడా ఆ యొక్క పరిశుద్ధమైన సంకల్పము కొరకు ప్రత్యేకించబడ్డారు. We read this in detail in Leviticus 8th chapter. ఈ విషయాలన్నీ మనము లేవియాకాండం 8వ అధ్యాయంలో చాలా వివరంగా మనం చూడగలం. What is more, the seventh day of the week was made holy, that is, set apart for God's use, as we read in Genesis 2:3 and Exodus 20:11. ఇంకా అంతకు మించి ఏముందంటే అది కనుక 2వ అధ్యాయం 3వ వచనములో, అలాగే నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనములో రాయబడిన రీతిగా వారములో 7వ రోజు దేవుని కొరకు ప్రత్యేకించబడింది. In essence, sanctification is
separation from the world for God exclusively. క్లుప్తంగా మనం చెప్తే ఈ యొక్క పవిత్రీకరణ చెందడం లేక పరిశుద్ధ పరచబడడం అంటే ఈ లోకము నుంచి దేవుని కొరకు మనం ప్రత్యేకపరచబడడం. In Leviticus 20:26, God said like this: లేవికాండం 20:26 దేవుడి ఈ విధంగా సెలవిస్తున్నారు. You must be holy because I, the Lord, am holy. I have set apart from all other people to be my very own. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధులను. మీరు నా వారై ఉన్నట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరచితిని. When we are saved, we are set aside or sanctified from the world to be the God's holy people. మనము రక్షించబడినప్పుడు మనలను మనము ప్రత్యేకించుకున్నాం లేక పవిత్రీకరణించుకున్నాం. ఈ లోకము నుంచి వేరు చేసుకుని దేవుని బిడ్డలుగా పరిశుద్ధమైన జనాంగముగా ఉండాలి. The more holy we become, the more likeness of God we receive. మనం ఎంతగా పరిశుద్ధంగా ఉంటామో అంతగా మనము దేవుని యొక్క రూపములోనికి దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడతాం. This is the way we are able to reflect God's glory in our lives. ఈ రీతిగా దేవుని యొక్క మహిమను మన జీవితాల్లో ప్రత్యక్షపరచగలం. Remember, the man was created in God's own image. జ్ఞాపకం ఉంచుకోండి, మానవుడు దేవుని యొక్క రూపములోనే సృష్టించబడ్డాడు. In redemption, God restores day by day his image in the life of his redeemed people. విమోచన ఆ సమయంలో దేవుడు దినదినము తన యొక్క స్వారూప్యములోనికి విమోచించబడినటువంటి ప్రజల జీవితాలను మారుస్తూ ఉంటాడు. Being one of the aspects of salvation, the process of sanctification or holiness has 3 stages. రక్షణ ప్రక్రియలో ఒక భాగముగా ఈ యొక్క పవిత్రీకరణ చెందడం పరిశుద్ధపరచబడడం అనేది 3 విధాలుగా ఉంది. That is a past, a present, and a future aspect. అదేమంటే భూతకాలము, వర్తమాన కాలము మరియు భవిష్యత్ కాలము. 1. Positional holiness. పరిశుద్ధతలో మొదటి మెట్టు. 1 Corinthians 1 and 2 says, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో రాయబడినది. I am writing to God's church in Corinth, to you who have been called by God to be his own holy people. He made you holy by means of Christ Jesus. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది. In the beginning we were sinners, and so we belong to the devil, the old master. ప్రారంభము నుంచి మనము పాపులము గనుక మనము అపవాది సంబంధులు, మన యజమాని అపవాదే. But Christ died for our sins. కానీ క్రీస్తు మన పాపముల కొరకు మరణించాడు. When we believed God, he saved us. మనము దేవుని యందు నమ్మకముంచినప్పుడు ఆయన మనల్ని రక్షించారు. Because Christ died for us, God made us holy. క్రీస్తు మన కొరకు మరణించారు కాబట్టి దేవుడు మనలను పరిశుద్ధపరిచాడు. We no longer belong to Satan. మనం ఇంకెంత మాత్రము సాతాను సంబంధం కాదు. Instead, we belong to God forever and ever. దానికి బదులుగా మనము నిరంతరము నిత్యము వరకు దేవుని సంబంధులమే. Praise God. దేవునికి స్తోత్రం. Romans 5 and 9 says, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. And since we have been made right in God's sight by the blood of Christ, he will certainly save us from God's condemnation. కాబట్టి ఆయన రక్తము వల్ల ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. The blood of Jesus is so powerful that it cleanses all the sins of a person who repents. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఎంత శక్తివంతమైనదంటే ఒక వ్యక్తి చేసిన పాపములన్నిటినీ తుడిచివేయగలిగినంత శక్తి గలది అతడు పశ్చాత్తాపపడినప్పుడు. For example, the sins of 15-year-old boy as well as the sins of 50-year-old man are immediately washed away the moment
they receive the Lord as their personal Savior. ఉదాహరణకు ఒక 15 సంవత్సరాల వయసు కలిగిన ఒక అబ్బాయి లేక 50 సంవత్సరాలు ఆ వయసు కలిగినటువంటి వ్యక్తి వారు మారు మనసు పొంది ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన మరుక్షణమే వారి పాపములన్నీ శుద్ధి చేయబడతాయి. Now both are God's holy children. ఇప్పుడు వారి ఇరువురు కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన బిడ్డలు. Christ's holy death has made them holy. క్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి మరణము వారిని పరిశుద్ధపరిచింది. This is what we read in 1 Corinthians 6 and 11 and Hebrews 10 and 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ విషయాలు చదువుతాం. The newborn Christian are now set aside for God's holy purpose. నూతనంగా జన్మించినటువంటి ఈ యొక్క క్రైస్తవులు ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ సంకల్పము కొరకు ప్రత్యేకించబడ్డారు, వేరు చేయబడ్డారు. It is rather a finished work. నిజానికి ఆ కార్యము సంపూర్తి చేయబడింది. No need for repetition, అది మరలా చేయాల్సిన పని లేదు, nor can we change it. లేక దాన్ని మార్చాల్సిన పని కూడా లేదు. It applies to every believer in the world. ఈ యొక్క అంశము ఈ యొక్క ప్రపంచంలో ప్రతి విశ్వాసికి అన్వయించబడుతుంది. Oh, it is amazing. అదెంత అద్భుతం అండి. Secondly, progressive holiness. రెండవది ఆ పరిశుద్ధత అనేది కొనసాగుతూ ఉండాలి. This is the second stage of holiness in the life of a Christian. ఒక క్రైస్తవుని జీవితంలో ఇది రెండవ మెట్టు. The positional sanctification is one time event as our birth. పరిశుద్ధపరచబడడంలో మొదటి మెట్టు అనేది ఒక్కసారి జరిగేటువంటి సంఘటన. It will not be repeated, అది మరలా జరగదు. but at the same time, progressive holiness is continuous. కానీ అదే సమయంలో ఈ యొక్క పరిశుద్ధత కొనసాగింపబడడం అనేది ఇది నిరంతరము జరిగేటువంటి ప్రక్రియ. It starts from the day a person becomes a born again Christian. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన క్రైస్తవుడిగా మారిన దినము నుంచి ఈ యొక్క ఆ పరిశుద్ధత అనేది ప్రారంభమవుతుంది. With the help of God, he grows in holiness day by day till the end of his life. దేవుని యొక్క సహాయము వల్ల ఆ వ్యక్తి పరిశుద్ధతలో దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటాడు తన జీవితాంతం వరకు. Now the slavery of sin is completely vanished. ఇప్పుడు పాపము యొక్క బానిసత్వం అనేది పరిపూర్ణంగా తుడిచివేయబడింది. The Spirit of God starts working in his life. దేవుని యొక్క ఆత్మ అతనిలో పని చేయడం ప్రారంభించబడుతుంది. The Spirit of God generates a new desire for holiness in his heart. దేవుని యొక్క ఆత్మ అతని హృదయములో నూతనమైనటువంటి వాంఛ, పరిశుద్ధత కొరకు నూతనమైన వాంఛను కలిగిస్తూ ప్రేరేపిస్తూ ఉంటుంది. So this person grows gradually in accordance with his obedience to God. ఈ వ్యక్తి దేవుని పట్ల ఎంతగా విధేయత కలిగి ఉంటాడో అంతగా తన పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటాడు. Man has lost the image of God as a result of Adam's fall. ఆదాము పడిపోవడాన్ని బట్టి మానవుడు దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు. But in the believer's life, the likeness of God is being restored day by day. కానీ ఒక విశ్వాస జీవితంలో దేవుని యొక్క స్వరూపం అనేది తిరిగి దినదినము పునరుద్ధరించబడుతుంది. As he grows in holiness, he reflects the glory of God in his life. అతడు పరిశుద్ధతలో ఎదుగుచూ ఉంటుండగా అతడు తన యొక్క జీవితంలో దేవుని యొక్క మహిమను ప్రతిబింబింపజేస్తాడు. As far as the positional holiness is concerned, we are all equal. ఈ యొక్క పరిశుద్ధతలో మొదటి మెట్టులో మనము గమనిస్తే మనమందరము కూడా సమానులమే. Because the sins of the past have been washed away permanently. ఎందుకంటే మన యొక్క పూర్వము పాపములు, గతములో చేసిన పాపములన్నీ కూడా అవి శాశ్వతంగా కడిగివేయబడ్డాయి. But when we consider our progressive holiness, we differ from one to another. కానీ మన యొక్క ఈ యొక్క పరిశుద్ధతలో ఎదుగుచూ ఉండేటువంటి రెండవ మెట్టులో మనం గమనిస్తే ఒకరికి ఒకరు మనం వ్యత్యాసముగా ఉంటాం. Because some Christians are making progress in their holy living faster than others. ఎందుకంటే కొంతమంది క్రైస్తవులు ఇతరుల కంటే ఎంతో వేగముగా తమ పరిశుద్ధతలో వర్ధిల్లుచూ ఉంటారు. Dear friends, how progressive are you in the holy living? ప్రియ స్నేహితులారా,
మీరు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఎంతగా వర్ధిల్లుచు ఉన్నారు? Our God uses three methods by which we Christians can grow in our progressive holiness. మనము క్రైస్తవులమైనటువంటి మనము దేవుని యొక్క ఆ ఎదుగుదలలో పరిశుద్ధతలో వర్ధిల్లాలి అని దేవుడు మనకు 3 పద్ధతులను చూపించారు. One, the Word of God. మొట్టమొదటిది దేవుని వాక్యం. John 17:17 says, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. make them holy by your truth, teach them your word, which is truth. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. This is the prayer of Jesus for his children. యేసు ప్రభువారు తన బిడ్డల పట్ల ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. Friends, the Bible teaches us the truth. స్నేహితులారా, బైబిల్ గ్రంథము మనకు సత్యమునే బోధిస్తుంది. The truth of God enables us to come closer to him. ఈ యొక్క సత్యము అనేటువంటిది దేవుని సత్యము ఆయనకు మనము సన్నిహితంగా ఉండడానికి సహాయపడుతుంది. Warren Wiersbe says this. వారన్ వియర్స్బీ అనే దైవజనుడు ఈ విధంగా చెబుతున్నారు. Holiness is what God is. పరిశుద్ధత అంటే దేవుడే పరిశుద్ధుడై ఉన్నాడు. As we grow in holiness, we become more like God. మనం పరిశుద్ధతలో వర్ధిల్లు కొలది, మనం ఎదుగుచున్న కొలది దేవుని యొక్క రూపంలోనికి మారుతాం. Also, Paul writes like this. అంత మాత్రమే కదా, పౌలు ఈ విధంగా రాస్తున్నారు. All scripture is inspired by God and is useful to teach us what is true and to make us realize what is wrong in our lives. It corrects us when we are wrong and teaches us to do what is right. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. God's word is like the signal light showing green and red light. దేవుని వాక్యం అనేది మనకు సిగ్నల్ లైట్ వలె ఆ యొక్క రెడ్ లైట్, గ్రీన్ లైట్ లా చూపిస్తుంది. It speaks, it corrects, it shows us the right path of holy living. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మన సరి చేస్తుంది, మనము పరిశుద్ధమైన జీవితంలో నడవడానికి సరైన మార్గాన్ని మనకు చూపిస్తుంది. Someone has said like this. ఒకరు ఈ విధంగా చెప్పారు, This book will keep you from sin. Otherwise, the sin will keep you from this book. ఈ పుస్తకము నిన్ను పాపము నుంచి దూరంగా పెడుతుంది, లేకపోతే పాపము నిన్ను ఈ పుస్తకము నుంచి దూరంగా పెడుతుంది. In other words, sin and scripture cannot go together. మరొక మాటలో చెప్పాలంటే పాపము మరియు లేఖనములు, దేవుని వాక్యము కలిసి వెళ్ళలేవు. They are opposing each other. వారు అవి రెండు కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకం. So, dear friends, let us depend on God's word every day. కాబట్టి ప్రియ స్నేహితులారా, ప్రతిరోజు మనము దేవుని వాక్యం మీద ఆధారపడదాం. Bible verse come to us like a sword to cut our inner beings and remove the things that are harmful to our holy living. ఈ యొక్క దేవుని వాక్యము అనేటువంటిది ఖడ్గము వలె వచ్చి మన అంతరంగిక వ్యక్తిని కోస్తూ మన పరిశుద్ధ జీవితానికి హానికరమైనది ఏది ఉన్నా కానీ తీసివేస్తుంది. Like a burning lamp, it shows us the path of holiness every day. మండుచున్నటువంటి దీపం వలె అనుదినము మనకు మన యొక్క మార్గాన్ని చూపిస్తుంది. Maybe certain sin and attitudes stand like an unremovable mountains in our lives. మన జీవితాల్లో కొన్ని పాపములు, కొన్ని దృక్పథములు కదల్చబడలేనటువంటి పర్వతాల వలె మనకు కనబడచ్చు. But God's word is able to break them down. కానీ దేవుని వాక్యం వాటినన్నిటినీ బ్రద్దలు చేయగలదు. For the pursuit of holiness, the holy and living word is like the meat to strengthen our inner souls. ఈ యొక్క పరిశుద్ధతను గురించి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధమైన జీవము గల దేవుని వాక్యము అది మన యొక్క ఆత్మలకు బలమునిచ్చేటువంటి మాంసాహారం వలె ఉంటుంది. 2. రెండవది Spirit of God. దేవుని ఆత్మ. The Spirit of God plays an important role in bringing holiness in our lives. మన జీవితాల్లోనికి పరిశుద్ధతను తీసుకురావడానికి దేవుని ఆత్మ ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తారు. 2 Thessalonians 2:13 says, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్లుగా, the Holy Spirit makes us holy. పరిశుద్ధాత్మ దేవుడు మనను పరిశుద్ధపరుస్తారు. Friends, we are the temple of the Holy Spirit. స్నేహితులారా, మనము దేవుని దేవాలయం అయి ఉన్నాం. The Spirit of God lives in us as an honorable and permanent guest. దేవుని ఆత్మ ఆయన మనలో
ఎంతో గౌరవంగా శాశ్వతమైనటువంటి అతిథిగా నివసిస్తూ ఉంటారు. Let us consider the symbol of Holy Spirit to know how He works in us. ఆయన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా పని చేస్తారు అనే దానికి గుర్తులను చూద్దాం. Like the fire, He burns our unwanted thoughts, plans, and activities. మన యొక్క అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన ప్రణాళికలు, అనవసరమైన కార్యాలను ఆయన అగ్ని వలె దహించి వేస్తారు. He comes like a mighty wind to empower us. మనల్ని బలపరచడానికి ఆయన బలమైన గాలి వలె వస్తాడు. Also, He is symbolized as dove to impart in us His holy nature. తన యొక్క పరిశుద్ధమైనటువంటి స్వభావాన్ని మనలో ఉంచడానికి ఆయన పావురంతో పోల్చబడ్డారు. He purifies our thinking and behaviors. ఆయన మన యొక్క ఆలోచనలను, మన స్వభావాలను పవిత్రపరుస్తారు, శుద్ధీకరిస్తారు. In short, He creates in us all the likeness of Jesus. క్లుప్తంగా చెప్పాలంటే ఆయన క్రీస్తు యొక్క పోలికను మనలో సృష్టిస్తారు. Like rain, He brings us spiritual freshness and make us flourish spiritually. వర్షం వలె తన యొక్క ఆత్మను మన మీద కురిపించి ఆ యొక్క తాజాదనాన్ని మరియు ఆత్మీయ పోషణను మనకు కలుగు చేస్తారు. Third, discipline and sufferings. మూడవది క్రమశిక్షణ మరియు శ్రమలు. This is the third way by which the Lord sanctifies us. మనలను ప్రభువారు పవిత్రపరిచేటువంటి విధానంలో ఇది మూడవ మార్గం. Hebrew 12 and 10 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. For our earthly fathers disciplined us for a few years, doing the best they knew how. But God's discipline is always good for us so that we may share in His holiness. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకి ఆయన శిక్షించుచున్నాడు. This is the intention of God for His discipline in our lives. మన జీవితాల్లో దేవుడు తన క్రమశిక్షణను ఈ ఉద్దేశంతో ఆయన పెడుతూ ఉన్నారు. Yes, we may share His holiness. అవును, మనము ఆయన యొక్క పరిశుద్ధతలో పాలు పొందవలెనని. It means that we may be able to come out of the control of the world and its desires. అంటే దాని అర్థము ఈ లోకము ఆధీనంలో నుంచి, ఈ లోక ఆశలలో నుంచి మనము బయటకు రావాలి. We need to belong to God from all aspects of life. మన జీవితాల్లో అన్ని విషయాల్లోనూ కూడా దేవునికి చెందవలసినటువంటి అవసరం ఉంది. Remember, every event in the life of God's people is meticulously designed by our wise God so that we may be drawn closer to Him day by day. జ్ఞాపకం ఉంచుకోండి, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మన యొక్క ఆ వివేకము కలిగినటువంటి దేవుని చేత అద్భుత రీతిగా ఆయన రూపించబడింది. తద్వారా దేవునికి దినదినము మనము సన్నిహితులుగా ఉండులాగున. Moreover, suffering has a special purpose in our life. అంత మాత్రమే కాదు, ఈ యొక్క శ్రమలు అనేటువంటి దానికి మన జీవితాల్లో ప్రత్యేకమైన సంకల్పం ఉంది. Job says in 23:10, యోబు చెబుతున్నారు 23వ అధ్యాయం 10వ వచనంలో, but He knows where I am going, and when He tests me, I will come out as pure as gold. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. To get gold from gold ore, the material undergoes a lot of refining process. బంగారు ఖనిజములో నుంచి శుద్ధమైన బంగారం రావాలంటే ఆ బంగారము శుద్ధీకరణ ప్రక్రియ గుండా వెళ్ళాలి. Our devotion to God, our faith, our holy living, victory in spiritual warfare is gold in the sight of God. దేవుని పట్ల మనకు ఉండేటువంటి ఆ భక్తి మరియు విశ్వాసము, మన యొక్క పరిశుద్ధమైన జీవితము, ఆత్మీయ పోరాటములో విజయం పొందడము, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో బంగారంతో పోల్చబడ్డాయి. So we need to undergo a painful process in the furnace of suffering. కాబట్టి ఈ యొక్క శ్రమల కొలిమిలో ఈ యొక్క వేదనకరమైన ప్రక్రియ గుండా మనము పయనించాలి. Remember, God considers your holy living as valuable as gold. జ్ఞాపకం ఉంచుకోండి,
దేవుడు మీ యొక్క పరిశుద్ధమైన జీవన విధానాన్ని బంగారము అంతటి విలువతో దాన్ని పోలుస్తూ ఉన్నారు. Herbert Lockyer says this. హెర్బర్ట్ లాకియర్ అనేటువంటి దైవజనుడు చెబుతున్నారు, God wants to live in two places. దేవుడు 2 స్థలాల్లో నివసించడానికి One ఇష్టపడుతున్నారు. is holy heaven. మొదటిది పరిశుద్ధమైన పరలోకము, The second is a holy heart of a Christian. రెండవది పరిశుద్ధమైన క్రైస్తవుని హృదయములో, Thirdly and finally, మూడవదిగా చివరిది perfect holiness. పరిపూర్ణమైన పరిశుద్ధత. This is the last stage of our holiness. మన యొక్క పరిశుద్ధతలో ఈ చివరి మెట్టు. We will receive this eternal blessing on the day of Christ's second coming. ఈ యొక్క నిత్యమైనటువంటి ఆశీర్వాదాన్ని క్రీస్తు రెండవ రాకడ దినాన్ని మనం పొందుకుంటాం. This is our hope. ఇది మన నిరీక్షణ. Let us read a few Bible verses to substantiate this truth. ఈ సత్యాన్ని మనము స్థిరీకరించడానికి కొన్ని బైబిల్ వచనాలను మనం చదువుదాం. Philippians 3:20-21 says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో రాయబడి ఉంది. "But we are citizens of heaven, where the Lord Jesus Christ lives, and we are eagerly waiting for him to return as our Savior. He will take our weak mortal bodies and change them into glorious bodies like his own, using the same power with which he will bring everything under his control." మన పౌరస్థితి పరలోకము నందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. And Jude 24 says, యూదా పత్రిక 24వ వచనంలో రాయబడి ఉంది, "Now all glory to God, who is able to keep you from falling away and will bring you with great joy into his glorious presence without a single fault." తొట్టిల్లు కూడా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. John the Apostle writes in 1 John 3:2, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైనటువంటి యోహాను రాస్తున్నాడు, "Dear friends, we are already God's children, but he has not yet shown us what we will be like when Christ appears. But we do know that we will be like him, for we will see him as he really is." ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. Beloved in Christ, where are we standing now? క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇప్పుడు మనం ఎక్కడ నిలవబడి ఉన్నాం? Yes, in the second stage of holiness. అవును, పరిశుద్ధతలో రెండవ మెట్టులో ఉన్నాం. We are steadily marching towards the final stage. మనము ఆ యొక్క చివరి మెట్టుకు మనము క్షేమముగా మనము కవాతు చేస్తూ ముందుకు వెళుతున్నాం. Since the second coming of Christ is imminent, let us eagerly look forward to experience the perfect holiness when we meet our God. క్రీస్తు రెండవ రాక అనేటువంటిది తథ్యము నిశ్చయము కాబట్టి మనము ఎంతో ఆతృతతో మనము ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి వెళ్ళి మన యొక్క దేవుడిని కలుసుకునేటప్పటికి ఆ పరిపూర్ణత సాధించుకునేలాగున మనము ఉన్నాం. So we should see to it that nothing can stop us from walking with the Lord. కాబట్టి మనము దేవునితో నడుచుకోకుండా ఆపడానికి ఏది కూడా మనకు అడ్డు రాకుండా మనం చూసుకోవాలి. Let me sum up briefly what we have studied so far. ఎంతవరకు మనం ఏమి ధ్యానం చేసామో మనం క్లుప్తముగా క్రోడీకరించి చూద్దాం. First, we were made sanctified or holy in our past history. మొట్టమొదటిది మన యొక్క పూర్వ చరిత్రలో మనము పరిశుద్ధపరచబడి మనము పవిత్రపరచబడ్డాం. Secondly, we are being made holy. రెండవది మనము పరిశుద్ధపరచబడుతూనే ఉన్నాం. This is our present state. ఇది మన ప్రస్తుత పరిస్థితి. Thirdly and finally, we will be made holy. మూడవదిగా చివరిదిగా మనము పరిశుద్ధులుగా ఉండబోతున్నాం. And this will take place when Christ comes second time. క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ యొక్క సంఘటన జరుగుతుంది. So this is our Christian hope for our eternal future. కాబట్టి
నిత్యమైన భవిష్యత్తు కొరకు క్రైస్తవుని నిరీక్షణ ఇదే. As we close this study, let us read the following blessing from Paul as recorded in 1 Thessalonians 5:23-24. మనం ఈ ధ్యానాన్ని ముగించనైనట్టుగా అపోస్తులైనటువంటి పౌలు గారు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలను మనం స్వతంత్రించుకుందాం. Now may the God of peace make you holy in every way, and may your whole spirit and soul and body be kept blameless until our Lord Jesus Christ comes again. God will make this happen, for he who calls you is faithful. Amen. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. ఆమేన్. Let's pray. ప్రార్థించుకుందాం. Gracious Father, we thank you for the way that you have led us, oh Father, to know more about sanctification. కృపగల తండ్రి, పరిశుద్ధతను గురించి ఇంకా లోతుగా తెలుసుకోవడానికి మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. We acknowledge that you are the God of holiness. ప్రభువా, మీరు పరిశుద్ధుడైనటువంటి దేవుడని మేము ఒప్పుకొనుచున్నాం. Thankful to you because you have called us to become holy. ప్రభువా, మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలుచుకున్నారు కాబట్టి మీకు వందనాలు. You are taking us to the place which is called Holy Jerusalem. పరిశుద్ధ యెరూషలేము అనేటువంటి ప్రాంతానికి, ఆ స్థలానికి మమ్మల్ని కొనిపోతున్నారు కాబట్టి మీకు వందనాలు. I pray that you bless all the viewers, so Father, so that Lord, they may not be distracted by the attraction of this world. Instead, they must fix their eyes upon you so that they can reach heaven. ప్రభువా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారు ఈ యొక్క లోక ఆకర్షణలకు ఒత్తిళ్లకు గురి కాకుండా పరలోకములో మీ వైపు చూంచులాగానే మీ మీద కన్ను దృష్టి పెట్టి ముందుకు కొనసాగులాగా వారికి సహాయం చేయండి. Let your word and your spirit work in us. ప్రభువా, మీ వాక్యము, మీ యొక్క ఆత్మ మాతో పని చేయనియండి. As you are leading us, Lord, from different experiences, help us, Lord, to become gold in every way. ప్రభువా, మేము వివిధ అనుభవాల గుండా మమ్మల్ని నడిపిస్తున్నారు. తద్వారా మేము ఉన్న చోట, ప్రతి చోట కూడా శుద్ధ సువర్ణము వలె మేము రాగలిగేటట్టు సహాయం చేయండి. Bless all those who watch our program. ప్రభువా, ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. Bless us abundantly. ప్రభువా, మమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా బలహీనతలో నా తోడు నిలిచే నీ చేయి ఎన్నడూ విడువదు నన్ను. సముద్రమును చీల్చినావు, మా సమస్యలు నీకు ఏమాత్రము. మరణమునే జయించినావు, మా వ్యాధులు నీకు ఏమాత్రము. గ్రహించలేని కార్యము చేసే సర్వజ్ఞానివే నిన్ను ఆరాధింతును. గ్రహించలేని కార్యము చేసే సర్వజ్ఞానివే నిన్ను ఆరాధింతును. ఏ మాటతో సృష్టిని చేసావు, నీకు తప్ప వేరెవరికి సాధ్యం. ఒకే మాటతో నీవు సృష్టిని చేసావు, నీకు తప్ప వేరెవరికి సాధ్యం. ఆకాశపు పక్షులని పోషించు నీవు, మన్ను పోషించుట నిశ్చయమే. అడవి పుష్పములను కాయువాడా, నన్ను కాపాడుట గ్రహించలేని పాడదాం. గ్రహించలేని కార్యము చేసే సర్వజ్ఞానివే నిన్ను అందరూ చేతులెత్తి పాడదాం ఈ కోరస్. గ్రహించలేని కార్యము చేసే
జ్ఞాన